స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ఈ దినము ఈ దివ్య ప్రసాద ఆరాధనలో జేసునాథుని యొక్క దివ్య హృదయమును తమ యొక్క కుటుంబములను అర్పించి అంకితము చేసుకునేటటువంటి వారు ఈ క్రింది కుటుంబాలు: పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబం, గాదె సురేష్ రెడ్డి, లక్ష్మీ కృష్ణారెడ్డి కుటుంబం, శ్రీకాంత్ సుజాత రెడ్డి కుటుంబం, దొప్పల జోన్నేసు హృదయ భారతి, సుప్రియ శాంతిశ్రీ కుటుంబం, కేఎస్ మూర్తి రత్నం కుటుంబం, ఏరువ మోహన్ రెడ్డి విజయ నిర్మల స్నిగ్ధ కుటుంబం, నగిరెడ్డి చిన్నమనాయుడు జానకి కుటుంబం, దాసరి తామసమ్మ శౌరీలు లూద్రాజు భాగ్యమ్మ మేరమ్మ కుటుంబం, బాసాని మర్రెడ్డి కుటుంబం, తుమ్మా శౌరెడ్డి సెలీనా కుటుంబం, మాదిని నిర్య జస్విన్ రాయన్న కుటుంబం, బడుగు దేవరాజు మేరీ రాణి డాక్టర్ మారియో రాజా రీమా మనోజ్ మోక్ష కుటుంబం, కామల్ల విజయభాను కుటుంబం, బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి కుటుంబం, తుమ్మా జోజిరెడ్డి కుటుంబం ఒక కుటుంబం, అమ్మ కరణం నక్షత్రం మరియు కుటుంబం, నల్లపాటి యుగంధర్ మేరీ కమల ఇందుజాప్రియ సింధుజాప్రియ కుటుంబం, కటకం సుధాకర్ రెడ్డి సెలస్తీనా కార్తీక్ రెడ్డి శౌరి చంద్రకాంత్ రెడ్డి దీప్తి కుటుంబం, కొచ్చెర్ల హృదయరాజు శివకుమారి విమల రాజేంద్ర తరిక హరిత కుటుంబం, సిస్టర్ జయశీల మరియు పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబం, సిరిగిరెడ్డి అంకిరెడ్డి మేరీ కుటుంబం, గుత్తా జోసఫ్ సతీష్ బాబు, నిర్మల సృజన ప్రేమసాగర్ కుటుంబం, అల్లం అంతోని రెడ్డి జత్రుతమ్మ కుటుంబం, హ్యారీ పాస్కల్ మరియు కుటుంబం, మరిశెట్టి జేసుదాస్ రోజారాణి శిరీష చైతన్య సౌజన్య శ్రావణి కుటుంబం, కాకుమాను మరియ కుటుంబం, మల్లవరపు జోసఫ్ రాణి మరియమోనా కుటుంబం, పాల్రాజ్ శోభారాణి రాఖేల్ ఎస్ మోజెస్ సెలీనా కుటుంబం, ఏల్పుల శాంతయ్య కుటుంబం, అంతోని స్నేహిత్ హిమవర్షిని జోసఫ్ కెనడీ నిర్మలా కుటుంబం, సంగం అమర్ కుటుంబం, కీర్తిశేషులు దుర్గం కస్పార్ రాజా రెవరెండ్ ఫాదర్ దుర్గం మెల్కియూర్ రాజా పీమే, ఆకురాతి చిన్నప్ప రోజ్ జోస్ఫిన్ నిర్మల కిరణ్మయి కల్పన కుసుమ కిషోర్ కీర్తన కుటుంబం, జయరాజు దయామణి కుటుంబం, మిడతాడ మరియదాస్ కుటుంబం, కురెల్ల సువార్తమ్మ సురేంద్ర రవితేజ కుటుంబం, కీర్తిశేషులు గౌరిదాస్ కీర్తిశేషులు మరియమ్మ జ్యోతి లావణ్య సౌజన్య కుటుంబం, నందిపాటి దేవానంద్ కుటుంబం, సల్ల మమత సదానందం శ్రేయాన్స్ మోక్షం మాణిక్యమ్మ కుటుంబం, ఏల్పుల రాజు స్వాతి షారోన్ దీవెన సన్నీ సంజు కుటుంబం, డాక్టర్ ఇర్వ ఫిలోమినా కుటుంబం, కలుసాని జోజిరెడ్డి పుష్ప కమల కుటుంబం, కంబం రాయపరెడ్డి మేరమ్మ కుటుంబం, ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లు, శశికుమార్ అఖిలేష్ కుటుంబం, గబదారి సుందరి కుటుంబం, భుజంగరావు మరియు కుటుంబం, తంబాపు మీనా కుటుంబం, తుమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబం, సక రాయప్ప సురేష్ మరియు కుటుంబం, వి లోహిత కుటుంబం, రాముడు వెరోనికా స్వర్ణలత కుటుంబం, బద్దె కమలాకర్రావు కానకమేరి ప్రణీత్ స్వరూప్ కుమార్ ప్రత్యూష స్ఫూర్తి జోయల్ అలీషా శర్యల్ కుటుంబం, అమలజ్యోతి రమణ విహస్మిత్ గుణవర్ధన్ కుటుంబం, కటకం ప్రతాప్ రెడ్డి శౌరీలు శాండ్రమర్సి లూద్రెడ్డి శౌందరమ్మ శౌరెడ్డి శౌరీలమ్మ కుటుంబం, కౌశిక్ కన్సిక కుటుంబం, దొండపాటి ప్రకాశం కుటుంబం, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలగం సుధాకర్, రెవరెండ్ ఫాదర్ జవాన్నేస్, రెవరెండ్ సిస్టర్ సత్య,
కుటుంబం, ఫాతిమా జోసఫ్ కుటుంబం, అర్లారెడ్డి సుందరి కుటుంబం, అల్లం మార్గరీత కుటుంబం, రెవరెండ్ ఫాదర్ మండపాటి లుర్దుమరెడ్డి జత్రుతమ్మ కుటుంబం, కలిశెట్టి అంతోని, తెరిసా, జాన్, సునీల్, వెలగ పార్వతి కుటుంబం, వెలగ నాగేశ్వరరావు, పార్వతి పూజశ్రీ కుటుంబం, గుర్రపాటి పాపారావు రిషి కుటుంబం, గడ్డం జానకిరావు కుటుంబం, అల్లం జత్రుతమ్మ కుటుంబం, బాసాని ఆగ్నేష్, సుధా, సునంద, సుధీర్ కుటుంబం, కన్నగంటి కనకరత్న కుమార్, సుమలత, కెవిన్ ప్రియాన్స్ కుటుంబం, మార్నేని సుధాకర్, శాంతి, కొంక పౌలీన కుటుంబం, సందం దేవరాజు కుటుంబం, మరియదాస్ శీలా కుటుంబం, రాబర్ట్ ఫ్రాన్సిస్, అంతోని ఫ్రాన్సిస్ కుటుంబం, కత్తిరిమల దాసు కుటుంబం, సందం విజయ్ కుమార్, సరళాదేవి కుటుంబం, బి మారియో జోసఫ్ కుటుంబం, కీర్తిశేషులు పొలమరిశెట్టి పుష్పనాథం కుటుంబం, బి క్రిస్టఫర్, మాధవి, మేఘన, లక్ష్మి, మాధురి, మనోజ్ఞ, అన్నపూర్ణ, ఆగ్నేశమ్మ కుటుంబం, రోహన్, రిషిత కుటుంబం, జన్మదిన సందర్భంగా వలసింగం, శారోన్, గ్రేస్ కొరకు జ్ఞానప్రకాష్, సుప్రియ కుటుంబం, అల్లం నిర్మల మేరీ, చిన్నపరెడ్డి, తేజాను, వట్టి రవీంద్రారెడ్డి, మేరీలత, రిశాంత్ రెడ్డి కుటుంబం, బండి రమేష్, జ్యోతి, అనిల్, సుజిత్, అమూల్య కుటుంబం, ఎల్ వెంకటేష్, పరంజ్యోతి, ధనుష్ కుటుంబం, మార్నేని ప్రసాద్ మరియు విక్టోరియా కుటుంబం, బండి జోసఫ్ కుటుంబంలో ప్రపంచంలో శాంతి సమాధానాలు వర్ధిల్లినట్లుగా ఈ కుటుంబాలన్నిటినీ ఈ దినం జేసునాథుని యొక్క తిరుహృదయానికి అంకితం చేస్తూ, ఈ కుటుంబాలలో దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగాను, సత్ప్రసాదనాథుడు, తిరుహృదయనాథుడు ఈ కుటుంబాలన్నిటినీ శాంతి సమాధానములతో నింపమని, అన్ని అనారోగ్యముల నుండి, ముఖ్యముగా కరోనా వైరస్ నుంచి సురక్షితముగా కాచి కాపాడమని, వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని, తన యొక్క శాంతితో ఈ కుటుంబాలన్నిటినీ నింపమని, ఈ కుటుంబములను ప్రత్యేక విధముగా ఈ సత్ప్రసాద ఆరాధన సమయములో మనం అర్పించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జూన్ మాసపు మొదటి రోజు ఈరోజు తల్లి శ్రీసభ అనాదిగా జూన్ మాసం మొత్తం తిరుహృదయాన్ని కొనియాడమని, తిరుహృదయ నాథుని మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపించమని, ఆ తిరుహృదయ నాథునికి వ్యతిరేకముగా మానవ జాతి కట్టుకున్నటువంటి అన్ని పాపముల నిమిత్తము పాప క్షమాపణ కోరమని జూన్ మాసం మొత్తాన్ని తిరుహృదయ జేసునాథునికి అంకితం చేయమని కోరుతూ ఉంది. అయితే ఈ నవీన కాలములో ఈ యొక్క భక్తి మరుగున పడిపోతూ ఉండగా దాన్ని తిరిగి పునరుద్ధరించాలని, జేసు తిరుహృదయం యొక్క భక్తిని తిరిగి మనం దివ్యవాణి టీవీ ద్వారా తిరిగి పునరుద్ధరించి ప్రతి కుటుంబం యేసునాథునికి తిరుహృదయానికి అంకితం చేయబడినట్లుగా ప్రోత్సహించుటకు, తిరుహృదయ నాథుని యొక్క దీవెనలను మనందరం పొందినట్లుగా ఈ 30 రోజులు ప్రత్యేకమైనటువంటి ఆరాధనను ఏర్పాటు చేయటం జరిగింది. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి ఏ విధముగా దివ్య హృదయ పూజిత మాసమును మనము కొనియాడాలి అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శ్రీసభ మరియ తల్లిని గౌరవించి మహిమపరచుటకు, ప్రత్యేకముగా కొనియాడుటకు మే మాసమును దేవమాత పూజిత మాసముగా అంకితం చేసింది. అలాగే మన దివ్య రక్షకుడైన యేసునాథుని తిరుహృదయమును మహిమపరచుటకు, ప్రేమించుటకు జూన్ మాసమును యేసునాథుని దివ్య హృదయ పూజిత మాసముగా కొనియాడ శ్రీసభ నిర్ణయించింది. ఈ భక్తి కృత్యము ప్రపంచమంతటా వ్యాపించి ఆత్మరక్షణమునకు తగిన అపరిమిత ఫలములను ఆశించుచున్నది. జేసునాథుని దివ్య హృదయ పూజిత మాసమును భక్తితో కొనియాడి జ్ఞాన మేలులు పొందాలంటే మనము చేయవలసినదేమనగా, మొట్టమొదట యేసునాథుని దివ్య హృదయము మీద మనకు అచంచలమైన భక్తి ఉండాలి. భక్తి అంటే దేవుని సన్నిధిలో నిలచి ఆయనను సేవించి మనసారా ప్రేమించి ఆయన దివ్యమైన హృదయ కారుణ్యాన్ని తనివి తీరా అనుభవించి ఆయన స్వరాన్ని ఆలకించుట అని వేద పండితులు వ్యాఖ్యానించారు. పైన పేర్కొన్న నిర్వచనాలను సమీక్షించినప్పుడు మానవుడు త్రికరణ శుద్ధిగా నిస్వార్థముగా తిరుహృదయమును ప్రేమించి
ఆ యేసునాథునితో సంపూర్ణముగా సహవసించి ఆయనలో సంపూర్ణ సిద్ధిని పొందుటకు చేయు ప్రయత్నమే భక్తి అని బోధపడుచున్నది. ఈ భక్తి భావము చేత మనము కొనియాడున్నది ఏమనగా, ఆరాధనకు ప్రేమకు పాత్రమైన యేసునాథుని దివ్య హృదయమే. అన్ని సుగుణాలు ఈ హృదయములో ఇమిడి ఉన్నాయి. ముఖ్యముగా దైవ ప్రేమ. మానవుని ప్రేమించాలంటే దేవుడు మానవుడు కావటం అవసరం. క్రీస్తునందు నెరవేరినది ఈ కార్యమే. అందుకే అన్నాడు కవి, నన్ను ప్రేమింప రక్షింప యేసు స్లీవలో రక్తము చిందించి మరణించి పాప పరిహారం చెల్లించాడు. పాపినైన నన్ను ప్రేమించటం ఆయన గొప్పతనం. నరుల ఎడల యేసునాథునికి గల కరుణా వాత్సల్యాలకు నిదర్శనం అని మన ఆత్మకు దివ్య భోజనముగా యేసుప్రభువే ప్రతిదినము దివ్య సత్ప్రసాదములో వేంచేసి వస్తున్నారు. మానవాళిపై ఆయనకు గల ప్రేమ అనంతము, అపారము. ఈ ప్రేమకు ప్రతి ప్రేమ చూపించటమే తిరుహృదయ భక్తి అగుచున్నది. యేసు ప్రభువు మార్గరెట్ మేరీ అలకోకు గారికి తన దివ్య హృదయమును చూపించి చెప్పిన విధముగా మనకు చెప్పుచున్నారని భావించుదాం. యేసు తిరుహృదయం మానవాళిని అపారముగా ప్రేమిస్తున్నది. అయినను ఆ అనంత ప్రేమకు బదులుగా అనేకులు ఆ హృదయమునకు నిందావమానములను రప్పించుచున్నారు. మేలెరుగని తనమును, అశ్రద్ధను, అమర్యాదను చూపించుచున్నారు. కనుక నీవైనను కుమారి వారల మేలెరుగని తనమునకు పరిహారముగా నాకు కొంచెము ఊరట రప్పించలేవా అంటున్నారు. యేసు తిరుహృదయము పొందెడు నిందావమానములకు పరిహారముగా మనము చేయవలసినదేమనగా, మనము కట్టుకొనిన పాప దోషములను, దుర్గుణములను దైవ ప్రేమాగ్ని అవము అనెడు యేసునాథుని దివ్య హృదయములో దహించునట్లు ఆ దైవ ప్రేమాగ్ని అవములో ప్రవేశించి ఈ నెలంతా దానిలో వాసమై ఉందాం. అప్పుడు క్షమాపణ లభించి నూతనీకరించబడి పవిత్రపరచబడుదము. పునీత చిన్నప్ప గారు చెప్పిన లాగున, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తునాథుడే నా యందు జీవించుచున్నాడని మనము చెప్పవచ్చును. మన తలంపులు, వాక్కు, క్రియలు ఆ తిరుహృదయములో లీనమైపోవును. పునీత మార్గరెట్ అలకోకు గారు అన్నట్లు, ఓ సర్వేశ్వర, నాకు 1000 హృదయములు 1000 ఆత్మలు ఉండిన ఎడల వాటినన్నిటినీ మీ ఊడిగమునకు, మీ ప్రేమకు అర్పించెదను అని అంటాము. రెండవది, ఈ పూజిత మాసములో యేసు తిరుహృదయ పటము కానీ లేక స్వరూపము కానీ ఇంటిలో ప్రతిష్ఠించుకొని ప్రతి దినము కుటుంబ సమేతముగా ఆ స్వరూపమునందు ముందు మోకరించి కొన్ని జపములు చెప్పుకొనుచు సంపూర్ణముగా తమ్ము తాము దివ్య హృదయమునకు సమర్పించుకొనవలెను. విశేష ఆశీర్వాదము మీ కుటుంబముల మీద వచ్చును. నిజమైన క్రైస్తవులకు తగిన సద్గుణములు మీకు అలవడును. నజరేతులోని తిరుగుటమ్మము చూపించిన పుణ్యములను అనుసరించుటలో మీరు మహా చురుకుగానుందురు. మూడవది, ఎల్లప్పుడూ యేసునాథుని దివ్య హృదయమును ప్రేమించు, ప్రార్థించు. పరిశుద్ధత్వమునకు విరుద్ధమైన పాపములను విడిచిపెట్టుము. వాటిపై నీవు పొందిన విజయములన్నిటినీ దివ్య హృదయమునకు అర్పించుము. అలాగు చేసిన ఎడల దివ్య హృదయము నిన్ను ఆశీర్వదించుటే కాక బలహీనతలను జయించుటకు, ఆటంకములను తొలగించుటకు కావలసిన సహాయం అందించును. అద్భుత సంఘటన. పునీత మార్గరెట్ అమ్మ కన్యాస్త్రీల మఠములో ప్రవేశించిన మొదటి సంవత్సరములో తన చెడు గుణములను జయించుటకు బహు కష్టపడినది. ఒకరోజు యేసు దివ్య రక్షకుడు గాయాలచే రక్తం చిందించబడిన తన శరీరమును ఆ కన్యస్త్రీకి చూపించి, నీ చెడు గుణములను జయించే శక్తి, ధైర్యము నీకు లేదు అన్నారు. మార్గరెట్ అమ్మ కన్య యేసుని చూచి, నేనేమి చేయవలెను? నా మనస్సు బాగా బలహీనముగా ఉన్నది అనెను. అప్పుడు యేసు, నీ మనస్సును నా హృదయ గాయములో ఉంచుము అనిరి. నా సర్వేశ్వర, నా ఏలినవారా, నా మనస్సు మీ మీద ఎల్లప్పుడూ ఉండునట్లుగా మీరే నా హృదయమును ఎత్తి మీ దివ్య హృదయములో ఉంచుకొనండి అని మార్గరేతమ్మ ప్రార్థించగానే యేసు ఆమె హృదయమును ఎత్తి తన హృదయ గాయము మీద మిక్కిలి ప్రేమతో ఉంచి గట్టిగా అదుముకొనిరి. అది మొదలుకొని ఏ పరిత్యాగ కృత్యము ఆ కన్యాస్త్రీకి కష్టముగా తోచలేదు. ప్రేమస్వరూపి, శాంతము గల యేసు దివ్య హృదయమా, నా హృదయము మీకు ఒప్పియుండులాగు చేయనవదరించండి. ఆమెన్.
మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసునాథుని దివ్య హృదయాన్ని పూజించేటటువంటి ఈ జూన్ మాసం మొట్టమొదటి దినాన మనం విన్నటువంటి ఈ మంచి పలుకులను, భక్తియుత మాటలను మననం చేసుకుందాం. పునీత పౌలు మనందరి కోసం ఒక ప్రార్థనను చేశారు. ఆ ప్రార్థన ఆస్తిపాస్తుల కోసం, ఆయురారోగ్యముల కోసం, సిరి సంపదల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం చేయలేదు. నా బిడ్డలారా, మీ అందరి కోసం నేను చేసే ప్రార్థన ఏమనగా, మీరందరూ దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత విశాలమైనది, ఎంత దీర్ఘమైనది అని తెలుసుకునేటటువంటి మనస్సు గలవారే ఉండినట్లుగా మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అని పునీత పౌలు గారు ప్రార్థిస్తున్నారు. మరి మనం ఈ సమయంలో వేడుకుందాం. ప్రభువా, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నేను గ్రహించుకున్న ఎడల ఇక నా జీవితం మారిపోతుంది. నీ ప్రేమ ఎంత విశాలమైనది, ఎంత దీర్ఘమైనది, ఎంత లోతైనది నేను తెలుసుకున్న ఎడల దైవ ఇష్ట ప్రసాద స్థితిని కోల్పోయినటువంటి నేను తిరిగి నీ చెంతకు వస్తాను ప్రభువా. నీ ప్రేమ మినహా నాకు కావలసినదేమీ లేదు అని మన ప్రతి హృదయాన్ని మార్గరీతమ్మ గారి వలె తెరవబడినటువంటి యేసు ప్రభు యొక్క హృదయములో దాచుకుందాం. పునీత అగస్తీను వారంటున్నారు, ప్రభువా, శిలువ మీద వేలాడుతూ నీ హృదయం ఎందుకు తెరవబడింది అనగా, పిచ్చుక ఏ విధముగా గూడు కట్టుకుంటుందో మా హృదయాలు కూడా నీ హృదయములో గూడు కట్టుకోవటానికే నీ హృదయాన్ని మా కోసం తెరచావు ప్రభువా అని అగస్తీను వారు పలుకుతున్నారు. చూడు, తెరవబడినటువంటి ఆయన హృదయం వైపు చూడు. ఆ హృదయం ప్రేమకు ఆలయం, కారుణ్యానికి నిలయం. ఆ హృదయం దయానిధి. ఆ హృదయం సులభముగా కోపపడేటటువంటి హృదయము కాదు. నా కోపము క్షణకాలము, కానీ నా ప్రేమ శాశ్వతము అని పలికినటువంటి హృదయం. తనను అన్యాయముగా, అత్యంత నీచముగా, క్రూరముగా కొట్టినటువంటి వారిని కూడా మన్నించేటటువంటి హృదయం. ఈ సమయములో ఎక్కడ ఉన్నావు నీవు? ఆ హృదయానికి సమీపముగా ఉన్నావా అని కొద్ది క్షణాలు మౌనంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనతో మాట్లాడమని ఈ మౌనంలో ప్రభువు యొక్క పలుకులను వినటానికి మన హృదయాన్ని తెరచి ఆయన చెప్పేటటువంటి మాటలను ఆలకించుతాం.
యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. నన్ను కాచి కాపాడే నా మంచి కాపరివి, నాకింక భయమేల నీ అండదండలలో. నన్ను కాచి కాపాడే నా మంచి కాపరివి, నాకింక భయమేల నీ అండదండలలో. జీవించెదని బిడ్డగా ఏ చింతలేక, జీవించదని బిడ్డగా ఏ చింతలేక. నీ ఆత్మతో దీవించు నా యేసు. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా, నన్ను రక్షించు నా దైవమా.
ఇప్పుడు సుకృత జపమును పాడుదము. సుకృత జపము ఒకసారి అందరికి చేత పలికిచ్చి ఆ తర్వాత 3 సార్లు గానం చేద్దాం. యేసునాథుని దివ్య హృదయమా, యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. యేసు ప్రభు యొక్క దివ్య హృదయ ప్రార్థనను జపించే ముందు ఈరోజు పూజలో అనేక మంది తమ యొక్క జన్మదినోత్సవాన్ని చేసుకుంటూ, అనేక మంది దంపతులు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటూ, అనేక మంది కరోనాతో పోరాటం చేస్తూ స్వస్థత కోసం, అదే విధముగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కోసం, అనేక మంది మరణించినటువంటి వారి కుటుంబ సభ్యుల ఆత్మవిశ్రాంతి కోసం దివ్య బలి పూజను అర్పించి ఉన్నారు. ఆ మనవులనన్నిటినీ కూడా ఈ సమయంలో ప్రభువుకు అర్పించుదాం. అదే విధముగా జూన్ మాసపు మొదటి దినాన ఈరోజు తమ కుటుంబాలను యేసు ప్రభు యొక్క దివ్య హృదయమునకు అంకితం చేస్తూ అనేక మంది, అనేక కుటుంబాలు ఈ ఆరాధనలో తమ కోసం ప్రార్థించమని మనవి చేస్తూ ఉండగా, ఆ తలంపులను, కోరికలను, విన్నపములనన్నిటినీ కూడా తిరుహృదయ నాథునికి అర్పించుదాం. సత్ప్రసాద నాథుని వేడుకుందాం. అదే విధముగా మన తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, మఠవాసులను, గురువులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ యేసు ప్రభువు తన యొక్క హృదయములోనికి తీసుకొని భద్రపరచునట్లుగా ఈ సమయములో తిరుసభను, మన యావత్ ప్రపంచమును, మన భారతదేశమును, మన 2 తెలుగు రాష్ట్రాలను, మన యొక్క నాయకులను, అధికారులను ఈ సమయములో ఆత్మీయముగా ప్రభువు సన్నిధికి తీసుకువచ్చి వారందరినీ ఆశీర్వదించమని, అదే విధముగా కరోనాతో పోరాటము చేస్తున్నటువంటి, దాని బారిన పడినటువంటి వారందరినీ సత్ప్రసాదనాథుడు తాకి స్వస్థపరచునట్లుగా, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యమును, తమ హృదయాలలో ప్రేమను, వారి మీద ఎటువంటి వివక్ష చూపించకుండా ప్రేమించే నేత్రములను, హృదయములను కూడా ప్రసాదించమని ఈ సమయములో మన యొక్క విన్నపములను, ఈ ప్రార్థనలను యేసు ప్రభు యొక్క దివ్య హృదయ ప్రార్థనతో ఏకీభవించి జపించుదాం.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించు, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, నిత్యపిత పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే నింపిన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మిగులు ఐక్యముచే దైవ వార్తతో ఏకీభవించియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సర్వేశ్వరుని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సకల పుణ్యములకు అగాధమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సకల స్తోత్రములకు మిగుల పాత్రయుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, దైవత్వ సంపూర్ణము వాసము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందినట్లు చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల ప్రవక్తల ఆశ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మిమ్ము ప్రార్థించు వారెల్లరకు పూర్ణముగా నొసగడు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, నిందావమానములచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మా అక్రమముల నిమిత్తము నలుగుగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, ఏటచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సర్వ ఊరటలకు ఊట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మా జీవమును ఉత్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, పితతో సమాధానపరచి ఐక్యము కలుగజేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, మీ యందు మరణించు వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి, సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి, సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపములను మన్నించు ప్రభువా, మా ప్రార్థనలను ఆదరించండి స్వామి, సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి, హృదయమందు దీనతయును శాంతము గల యేసు ప్రభువా, అందరూ మా హృదయములు మా హృదయములు మీ హృదయమున మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. కప్పియుండులాగున చేయండి. యేసు పరిశుద్ధ హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనస్సును మీకర్పించి మిమ్ము ఆరాధించుచున్నాము, ప్రేమించుచున్నాము. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు రక్షణ నొసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములలో మీ సహాయతను, చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందుటకు మీ అనుగ్రహం దయచేయండి. ఆమేన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతిని హృదయమును, వారు పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో చూడనవదరించండి. దేవరి వారు కనికరించి అడుగు వారలకు మన్నింపు నొసగనవదరించండి. పితతోనూ పవిత్రాత్మతోనూ జీవితులై సదాకాలము రాజ్య పాలన చేయు మీ దివ్యపుత్రుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. అతి పూజ్యుడవు దేవుడేప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్ష
సోపనం స్తుతింపబడునుగాక. మరియా భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అచ్చశిష్టుల ఎందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధముగా సాయంత్రం దివ్యబలి పూజ తరువాత 7 నుంచి 8 గంటల వరకు గంటసేపు దివ్య సత్ప్రసాద ఆరాధన మరియు తిరుహృదయ నాదుని గురించి ప్రార్థనలు, భక్తి మాటలు ఏ విధముగా ఆలకించాము, అదే విధముగా ఈ నెలంతా కూడా ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన, జేసు తిరుహృదయ ప్రార్థనలు ఉంటాయి. మరి మీరందరూ కూడా కుటుంబ సమేతముగా పాల్గొనండి. మీరు కూడా మీ కుటుంబములను అర్పించుకొని కొనియాడవలసిందిగా మనం చేస్తున్నాము. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత.